విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్, మహారాష్ట్రకు చెందిన గ్యాంగులుగా గుర్తించారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో తెల్లవారుజామున చోరీకి యత్నించారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగల ముఠా పారిపోయింది. పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో 7 సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు దొంగతనం జరిగింది. తాజాగా 3వసారి తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడడంతో గాల్లోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగల బెడద రోజు రోజుకి ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. దారి దోపిడీ దొంగలు కాస్త మాయమైపోయి రైలు దోపిడీ దొంగలు పెరుగుతున్న వాతావరణం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లా పల్నాడు జిల్లాలోని ఆ దాచపల్లి సమీపంలో రైల్వే స్టేషన్ లో దొంగలు ఒక అడ్డాగా చేసుకున్నారు. ఇప్పటికీ పదే పదే ఆ రైల్వే స్టేషన్ లో రైలు ఆగటం, అక్కడి నుంచి దొంగలు ఎక్కటం, అక్కడ దోపిడీ చేసుకోవటం, అక్కడి నుంచి పరారవటం పొరపాటుగా మారింది, ఒక ఆనవాయితీగా మారింది. రెగ్యులర్ గా ఆ అంతర్రాష్ట్ర దొంగల ముఠ అటు మహారాష్ట్ర గాని ఇటు బీహార్ దొంగలకి గాని ఇది ఒక అడ్డాగా మారింది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అడ్డాగా మారిన ప్రదేశంలో పోలీసులు కాపు గాయటంలో గాని అలాగే వారిని పట్టుకోవడంలో గాని విఫలయ్యారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగలు మరొకసారి చోరీకి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైతే అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఏదైతే బాధితులు ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారో వారు పెద్దగా కేకలు వేయటం, కేకలు విన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి హుటాహుటిన ఘటనా స్థలానికి రావాలని చూడటం, అక్కడ పోలీసులు గాల్లోకి కాల్పులు జరగడంతో ఒక్కసారిగా దొంగలు పరారైన ఘటన వెలుగు చూసింది. అయితే ముఖ్యంగా ఈ ఘటన దాచేపల్లికి పిడుగురాళ్ళకి మధ్యలో గల తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ రైలు ఎందుకు ఆగుతుందనే దాని మీద పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు టెక్నాలజీ వాడి ట్రైన్ ఆపుతున్నారా, లేకపోతే ఎవరైనా అధికారులను చేతిలో పట్టుకుని ట్రైన్ ఆపుతున్నారా? ఆ విశాఖ ఎక్స్ప్రెస్ కి తుమ్మల చెరువు అనేది ఒక ఆర్డినరీ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో ఆర్డినరీ ట్రైన్లు మాత్రమే ఆగే పరిస్థితి ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల తిరిగే లోకల్ ట్రైన్లు తప్పితే ఏ ట్రైన్లు కూడా అక్కడ ఆగని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఎందుకు తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగుతుంది, అక్కడ దొంగలు ఎక్కుతున్నారు, ఎక్కి బీభత్సం సృష్టిస్తున్న ఘటన ఉంది. దాదాపు ఒక సంవత్సరంలోపే 2-3 సార్లు ఈ ఘటన చోటు చేసుకుందనంటే దొంగలకి తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ ఎంత అడ్డాగా మారిందో చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 గంటల్లోనే ప్రతిసారి కూడా ఈ యొక్క దోపిడీ జరుగుతున్న ఆ ఘటన అయితే చోటు చేసుకుంటుంది. వెంటనే పోలీసులు అలర్ట్ అవటం, గాల్లోకి కాల్పులు జరపటం, కాల్లోకి రౌండ్లు పోలీసులు కాల్పులు జరపడంతోనే దుండగులు కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి ఆ ట్రైన్ లోంచి దిగి పరారైపోయిన ఘటన అయితే జరుగుతుంది. సమీపంలో వరుసగా రైళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘటన అయితే ఆ ప్రయాణికులకి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీహార్, మహారాష్ట్ర గ్యాంగులకు చెందిన వారే ఈ దొంగలుగా స్థానికులు కొంత మేరకు చెబుతున్న ఆధారాలను బట్టి పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఆ గతంలో కూడా నడిపూడి రైల్వే స్టేషన్ లో కూడా ఒకసారి అంతరాష్ట్ర దొంగల ముఠా ఈ చోరీకి పాల్పడిన ఘటనలో కూడా వెలుగు చూసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు ముఠాలో 7 సభ్యులు ఉన్నట్లు కూడా ప్రయాణికులు చెబుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం దాదాపుగా 7 దొంగల ముఠా సభ్యులు రైలులోకి రావటం, ట్రైన్ ఆగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎక్కిన తర్వాత ఆ మెల్లోని గొలుసులు, ఆ ఉంగరాలు, డబ్బులు, వస్తువులు మొత్తం ఏమని వాళ్ళని ఒత్తిడి చేయటం, ఈ క్రమంలో వాళ్ళు పెద్దగా కేకలు వేయటం, ఈ ఘటన చోటు చేసుకుంటున్న తరుణంలోనే పోలీసులు ఘటనా స్థలంలోకి వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. అయితే తెల్లవారుజామున ఆ చోరీకి పాల్పడటంతో కాల్పులు జరపడంతోనే పెద్ద
అవాంతర దొంగలకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పోలీసులు కాల్పులు జరపడంతోనే పోలీసులు ఆ కాల్పులు జరిపిన అనంతరం కూడా దుండగులు పారిపోవడంతో ప్రయాణికుల దగ్గర ఎవరి దగ్గర కూడా వస్తువులు తీసుకోకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నడికుడి జంక్షన్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో 2 సార్లు గతంలో దొంగలు అంతరాష్ట్ర దొంగల ముఠా చోరీకైతే యత్నించిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇదే స్టేషన్ లో వరుసగా 2 సార్లు చోరీకి జరగటం, నడిగుడు రైల్వే స్టేషన్ లో ఒకసారి చోరీకి జరగటం, ఇప్పటికీ పోలీసులు ఉన్నతాధికారుల ఆర్డర్ల మేరకు ఫైరింగ్స్ కి ఆర్డర్స్ ఇప్పటికే ఆ నడిపిడి దరిదాపుల్లో నడిపిడి గాని, తొమ్మల చెరువు గాని, పిడుగురాళ్ళ గాని ఈ 3 స్టేషన్ లో ఇలాంటిది ఏదైనా ఘటన జరిగినప్పుడు కాల్పు జరపచ్చని ఉన్నతాధికారులు పోలీసులకి ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ గతంలో కూడా 7 దుండగులు వచ్చారు. ఆ 7 దుండగులు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా వారు పరారైన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం తొమ్మల చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చుట్టుపక్కల మొత్తం కూడా ఖాళీ ప్రదేశాలు అనగా ఆ పొలాలు ఎక్కువ ఉండటంతో ఆ దొండగులు దిగి ఈజీగా ఒక్కొక్క దిక్కు పరారవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని ఎవరైనా పట్టుకోవాలనే ప్రయత్నం చేసినా కానీ ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోవటం, ఖాళీ ప్రదేశం అవడంతో వాళ్ళు దొరకని పరిస్థితి ఉంది. ఈ ఘటన తెల్లవారుజామున 3:30 నుండి 4 గంటల మధ్య ప్రతిసారి జరగటం పట్ల అయితే ఖచ్చితంగా విశాఖ ఎక్స్ప్రెస్ లో గాని, నడికుడి జంక్షన్ మీదుగా అర్ధరాత్రి వచ్చే రైళ్లలో గాని ప్రయాణికులు పగడ్బందీగా ఉండకపోతే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ప్రయాణికులతో పాటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.